నీవు భవిష్యత్తులో ఏమవ్వబోతున్నావనేది ఈరోజు నీవు నేర్చుకునే విషయాల మీద ఆధారపడుతుంది. జీవితంలో సరిచెయ్యలేని విషయం సరైనటువంటి వ్యక్తిత్వం లేకపోవటం. పట్టుదల అనేది ఒక సుదీర్ఘమైన పోటీ కాదు, చిన్న పోటీల సమన్వయం. నిచ్చెన పైనున్న వాడిని ముందుకు పోవటానికి ప్రేరేపించలేం, కానీ అది వాళ్ళ ఉత్సాహంతోనే సాధ్యం. నీ జీవితాన్ని సంతోషంతో గాని దుఃఖంతో గాని నింపుకోవచ్చు, అయితే రెండిటికీ సమానమైన ప్రయాసే ఉంటుంది. ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తన కోసం ఏమీ చేయలేని వారి పట్ల ప్రవర్తన బట్టి అర్థం చేసుకోవచ్చు. నిన్ను నువ్వు మార్చుకొని కొత్తగా ఆరంభించటానికి ఈ రోజే ఉత్తమం. ప్రతివాదన చెయ్యకుండా విను, నిందించకుండా మాట్లాడు. మీ ముందున్న కొత్త సంవత్సరంలోని అధ్యాయాలను గమ్యాలతో కథగా మలుచుకోండి. ప్రతి ఉదయం నేర్చుకోవడానికి ఆరంభకుడిగా సిద్ధపడండి. మీకు సాధించాలని తపన ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు, కానీ అది మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు సాహసం చేసి పనులకు పూనుకో. విజయం సాధిస్తే నాయకుడిగా ఉండు, ఓడిపోతే మార్గనిర్దేశకుడిగా ఉండు. విమర్శలకు నీవు నిలబడకపోతే చిన్నపాటి ప్రశంసతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి పరిస్థితికి రెండు విషయాలను ఎంచుకోవచ్చు. ఒకటి ముందుకు సాగి ఎదగటానికి, మరొకటి వెనుకకు ఒదిగి భద్రతకు. మంచి స్నేహితులు మరియు ప్రవీణ్యులైన వాళ్లతో నీవుంటే ఆకాశమే హద్దుగా ఎదుగుతావు. నీవు ఇంద్రధనుస్సును చూడాలంటే వర్షంలో నిలబడాలి కదా, అలాగే అద్భుతాలని చూడాలంటే శ్రమలను కూడా ఓర్చుకోవాలి. ఎంతో కష్టతరం కాబట్టి గొప్పతనాన్ని అందరూ పొందలేరు, అవి శ్రమకు తగ్గ కీర్తిని ఇస్తాయి. ప్రతిసారి పెట్టిన చేతిని ఒక్కసారి పెట్టకపోతే పెట్టలేదు అనే మనుషుల మధ్య ఉండటం కన్నా దూరంగా మనశ్శాంతిగా ఒంటరిగా బ్రతకటం మేలు. మీరు వీటికి సిద్ధపడాలి. ప్రతి భయాన్ని ఎదుర్కోవడానికి, కొత్త ఎత్తుల్ని ఎక్కటానికి, అన్ని అవరోధాల్ని అధిగమించటానికి. జీవితంలో జరిగే ప్రతి ఘటన వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అది నీలో మార్పుకై కావచ్చు, లేదా ఎదుటి వారిలో మార్పుకై కావచ్చు. దేనికైనా సరే సిద్ధంగా ఉండు.